పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు స్వాగతం. నా పేరు డాక్టర్ పివి రమేష్ బాబు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరులో సేద్య విభాగం నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చర్చించుకునే అంశం ఎడగారు వరి నారుమడిలో పాటించవలసిన మెలకువలు. వరి సాగు నారుమడి నిర్వహణ అత్యంత కీలకమైన దశ. నారు మంచిదైతే పంట దిగుబడి కూడా మంచిగా వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి డెల్టాలతో పాటు నెల్లూరు జిల్లాలలో ఈ వరి విస్తారంగా సాగు చేస్తున్నారు. నారుమడి తయారు చూసుకున్నట్లయితే 1 ఎకరా నాటడానికి 5 సెంట్ల విస్తీర్ణంలో నారుమడి వేసుకోవాలి. నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 సార్లు దమ్ము చేసుకుని చదును చేసుకోవాలి. నీరు పోవడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. నారుమడిలో కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే నారుమల్లలో విత్తిన 3 నుంచి 5 రోజులలోపు పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ 10% నీటిలో కరిగే పొడిని 4 గ్రాముల చొప్పున 5 సెంట్ల నారుమడికి లేదా ప్రెటిలాక్లోర్ అనే కలుపు మందును 20 మిల్లీలీటర్లు 5 సెంట్లకు 1 కిలో ఇసుక పొడితో కలుపుకొని చల్లుకోవాలి. అలాగే 15 నుంచి 20 రోజులప్పుడు గడ్డి జాతి కలుపు మొక్కలను కానివ్వండి, వెడల్పాకు కలుపు మొక్కలను కానివ్వండి గుర్తించినప్పుడు బిస్పైర్బ్యాక్ సోడియం అనే కలుపు మందును 5 మిల్లీలీటర్లు 5 సెంట్లకు 10 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసుకొని ఈ యొక్క కలుపు మొక్కలను తగ్గించుకొనవచ్చు. ఎడగారులు వరి నారుమడిలో ముఖ్యంగా పాటించవలసిన యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ఎడగారులు అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఏవైతే ఫోటోసెన్సిటివ్ రకాలు ఉంటాయో వాటి ఎంపిక చేసుకోకపోవడం చాలా మంచిది. అలాగే నారుమడి తయారు చేసుకునే సమయంలో సేంద్రియ ఎరువులు వాడకం వలన పొలాలలో లేకపోతే నారుమడిలో తయారయ్యే చౌడు లక్షణాలను కూడా మనం తగ్గించుకొనవచ్చు. నారుమడిలో నాచు ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలలో మనకు నమోదు చేయబడిన లేదా సిఫారసు చేయబడిన భాస్వరపు ఎరువుల మోతాదును 50% వరకు తగ్గించుకుంటే మనం ఈ నాచు ఏర్పడే లక్షణాలను కూడా మనం తగ్గించుకోవచ్చు. ఒకవేళ పొలంలో కానివ్వండి, నారుమడిలో కానివ్వండి నాచు ఏర్పడినట్లయితే ఆ నారుమడులలో కానివ్వండి, ప్రధాన పొలంలో కానివ్వండి మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా కాపర్ సల్ఫేట్ 3 గ్రాములను 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసిన ఈ యొక్క నాచు ఏర్పడే అవకాశాన్ని మనం తగ్గించుకోవచ్చు. మనం ఎప్పుడు ఈ నారుమడిని ఆరకుండా చూసుకోవాలి. ఒకవేళ నారుమడి ఆరినట్లయితే చౌడు ఏర్పడే లక్షణం ఉంటుంది కనుక అందువల్ల ఎప్పుడు నారుమడి కానివ్వండి, ప్రధాన పొలంలో కానివ్వండి తేమగా ఉండేటట్లు చూసుకొని చౌడు లక్షణాలను తగ్గించుకోవచ్చు. నారు పీకే సమయంలో చౌడు వల్ల వేరు తెగిపోయే ప్రమాదం ఉన్నందున నారు పీకే వారం రోజుల ముందు 1 లేదా 2 సార్లు మంచి నీటితో తడులివ్వాలి. ఇలా చేయడం వలన ఈ యొక్క చౌడు లక్షణం తగ్గిపోయి మనకు నారు పీకే సమయంలో వేరు తెగిపోకుండా ఉంటుంది. అలాగే ఒకవేళ ఈ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జిప్సంను 4 నుంచి 6 కేజీల చొప్పున తీవ్రతను బట్టి పొలంలో వేసుకొని ఈ యొక్క వేరు వ్యవస్థ విడిపోవడానికి కానివ్వండి, వేరు వ్యవస్థ తెగిపోవడానికి కానివ్వండి మనము నివారించుకోవచ్చు. అలాగే నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరు ఉన్న సమయంలో చల్లుకున్న ఎడల దీని వలన మనకు 20 నుంచి 20 రోజుల వరకు కాండం తొలుచు పురుగు కానివ్వండి, ఉల్లికోడు కానివ్వండి, అలాగే ఆకుముడత పురుగు కానివ్వండి వ్యాపించకుండా మనము నివారించుకోవచ్చు. ఈ అవకాశం కల్పించినందుకు పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.